ఆర్మీ మాజీ చీఫ్ నరవానే పుస్తకంలోని కొన్ని అంశాలని రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించారు. రాహుల్ చైనా వ్యాఖ్యలపై లోక్సభలో వివాదం నెలకొంది. రాజ్నాథ్ అండ్ అమిత్ షా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు అనేది బీజేపీ వాదన. సార్ ఈ నరవాణి పుస్తకంలో ఏముంది, వివాదానికి కారణం ఏంటి? ఇప్పుడు నరవాణి పుస్తకం అన్పబ్లిష్డ్, నేను ఒప్పుకుంటాను. అంటే 4 Stars of Destiny అని ఆయన ఒక మెమోయర్స్, ఒక రకంగా తన జ్ఞాపకాలు రాశాడు. ఫార్మర్ ఆర్మీ చీఫ్. మళ్ళీ అందులో మీకు 2020లో గాల్వాన్ వ్యాలీ ఘటన జరిగిన సమయంలో ఆయన ఆర్మీ చీఫ్. సో ఆయన తన జ్ఞాపకాలు రాశాడు. దేశ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన వ్యక్తి రాసింది కనుక దాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వాలి పబ్లిషింగ్. 1.5 years గా ఆయన పుస్తకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రచురించడానికి అంగీకరించడం లేదు. మొదలు అది చెప్పాలి, ఎందుకు ఆపుతున్నారని. ఇప్పుడు ఆయన చెప్పింది తప్పు అని చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ ఒక ఆర్మీ చీఫ్ తన జ్ఞాపకాలు రాస్తే మరి ఎందుకని ఒక మెచ్యూర్ నేషన్ ఆ జ్ఞాపకాలని పబ్లిష్ చేయకుండా అడ్డుకోవడం ఏంటి? 1.5 years అయింది. మరి ఏం చేయాలి? ఒక ప్రతిపక్ష నేతగా ఒక ఆర్మీ చీఫ్ ఒక పుస్తకంలో కొన్ని విషయాలు చెప్పితే అది పబ్లిష్ కాకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో అది దేశానికి సంబంధించిన కీలకమైన అంశాలైనప్పుడు వాటిని దేశ ప్రతిపక్ష నేత పార్లమెంట్లో మాట్లాడకూడదంటే ఎట్లా? మాట్లాడితే మీరు తప్పంటే చెప్పండి. నిజంగానే చైనా భారతదేశ భూభాగాన్ని ఆక్రమించలేదు, చైనా ఏమీ చేయలేదు, ప్రమాణం, ఏం ప్రాబ్లం లేదు, అదే చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ అలిగేషన్ అయినా ఈ మధ్య సోనాం వాంగ్చుక్ సతీమనైనా చెప్పింది ఏంది? లడఖ్లోకి, మా ప్రాంతంలోకి చైనా దూసుకొస్తుంది, చైనా తిష్ట వేసుకొని కూర్చుంది. ఇది ఆరోపణ. ఈ ఆరోపణ తప్పని భారత ప్రభుత్వం చెప్పచ్చు పార్లమెంట్కు. కానీ ఏం చెప్తున్నారు కిరణ్ రిజిజు పార్లమెంట్లో? అక్సాయ్ చిన్లో, లడఖ్లో, అరుణాచల్ ప్రదేశ్లో గత ప్రభుత్వాల హయాంలో చైనా ఆక్రమించుకున్న దాని సంగతి ఏంది అంటున్నాడు. ఎవరికి అనుకూలంగా బ్యాటింగ్ చేస్తుంది ప్రభుత్వము? చైనాకు అనుకూలం కదా. ఇప్పుడు మరి చైనా గతంలో ఆక్రమించుకున్నది అని అధికార పార్టీ చెప్తోంది, ఇప్పుడు ఆక్రమించుకున్నదని ప్రతిపక్షం చెప్తోంది. తప్పైతే ఇద్దరు తప్పు, రైట్ అయితే ఇద్దరిది రైట్. కానీ ప్రభుత్వమేమో గత ప్రభుత్వాల హయాంలో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుని ఇప్పటికీ తిష్ట వేసుకుని కూర్చుంది అని అధికారం ఉన్న వారే పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. అయ్యా ఈ ప్రభుత్వ హయాంలో లోపలికి వచ్చింది చైనా అని ప్రతిపక్షం చెప్తారు. అది మాత్రం చెప్పొద్దు, దేశద్రోహం అంటున్నారు. మరి మీరు మాట్లాడితే దేశద్రోహం కాదా? మీరు మాట్లాడితే చైనాకి అడ్వాంటేజ్ కాదా? సో ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవచ్చు కావాలంటే. అయ్యా ఎందుకు మరి మీరు అన్నారు? పోనీయండి, గత ప్రభుత్వాల హయాంలో అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లో అప్పటి ప్రభుత్వాలు రాజీ పడ్డాయి అనుకుందాం, చైనాకు లొంగిపోయి అనుకుందాం, తప్పే. మరి ఇప్పుడు లొంగిపోవడం తప్ప అవుతుంది, రైట్ అవుతుందా? అంటే దానికి డిఫెండింగ్ అవుతుందా ఇది? ఓహో గత ప్రభుత్వాలు కూడా చైనాను ఎలవ్ చేస్తాయి కనుక మోడీ ప్రభుత్వం కూడా మేము కూడా ఎలవ్ చేస్తామట్రా, దానికన్నా ఆన్సర్ చెప్పాలి కదా. ఇక టెక్నికాలిటీ, నేను ఏంటి ఇష్యూ? అన్పబ్లిష్డ్ బుక్ను ఎలా కోట్ చేస్తావు? స్పీకర్ రూల్ 349 కింద ప్రచురితం కాని పుస్తకాన్ని పార్లమెంట్లో కోట్ చేయడం నిబంధనలకు విరుద్ధము. ఇది స్పీకర్ వాదన, పుస్తకంలో ఉన్నదాని గురించి కాదు చర్చ. రాజ్నాథ్ సింగ్, అమిత్ షాల వాదన. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అయ్యా మరి పార్లమెంటు సమావేశం అవుతుండగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని అనౌన్స్ చేయడం బయట కరెక్టా? అది పార్లమెంట్ నిబంధనలు ఒప్పుకుంటాయా? దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాన్ని పార్లమెంట్ బయట ఒక ట్విట్టర్లో మన వాణిజ్య మంత్రి అనౌన్స్ చేయడం, ప్రైమ్ మినిస్టర్ అంటే డీల్ అనలేదు పోనీయండి, మన కామర్స్ మినిస్టర్ పార్లమెంట్కి స్టేట్మెంట్ ఇవ్వాల్సింది పోయి ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇస్తారా? ఇది యాక్సెప్టబుల్ చెప్పండి. ఇది పార్లమెంట్కి అవమానం కాదా? ఇది పార్లమెంట్లో చెప్పాల్సింది బయట ఎట్లా చెప్తున్నాడు కామర్స్ మినిస్టర్ ట్విట్టర్లో? ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎట్లా చెప్తున్నాడు ట్రంప్ ఒప్పుకున్నాడని? ట్రంప్ చెప్తున్నాడు, ట్రంప్ విధానం అది, ట్రంప్ స్వభావం అది, ట్రంప్ డజంట్ రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషన్స్, ట్రంప్ డజంట్ రెస్పెక్ట్ డిప్లొమసీ, ట్రంప్ డజంట్ రెస్పెక్ట్ నైసిటీస్. ఫర్గెట్ అబౌట్ ట్రంప్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఇండియన్ లీడర్స్. పార్లమెంట్ సమావేశం జరుగుతుండగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం ఏంటి? మరి అది పార్లమెంట్ నిబంధనలు ఏ రూల్ 349 ప్రకారం రాహుల్ గాంధీ అన్పబ్లిష్డ్ బుక్ కోట్ చేయడం తప్పని ఇంత గొప్పగా పార్లమెంటరీ సాంప్రదాయాల్ని, పార్లమెంటరీ నిబంధనల్ని కోట్ చేస్తున్న స్పీకర్ మరి దీని విషయంలో ఏమంటాడు? ఇక పోనీ పబ్లిష్ కాలే, నిజమే బుక్
బుక్ పబ్లిష్ కాలేదు, కానీ ఏ పబ్లిష్డ్ మెటీరియల్ లేదా. కారవాన్ పత్రిక మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. కారవాన్ అని కొట్టండి. కారవాన్ పత్రికలో ఫస్ట్ ఆర్టికల్ ఉంటుంది, ఎక్స్ ఆర్మీ చీఫ్ బుక్ అని. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ, నాకు గుర్తున్నంత వరకు పుస్తకం. సబ్జెక్ట్ కరెక్షన్స్ వెరిఫై చేయండి. కారవాన్ CARAVAN కొట్టడం వచ్చేస్తుంది కారవాన్. సో కారవాన్ పుస్తకంలో మ్యాగజిన్ అది, ఇట్స్ నాట్ ఎ బుక్, ఇస్ ఎ మ్యాగజిన్, ఎ మంత్లీ మ్యాగజిన్. సో ఈ మ్యాగజిన్ లో మీకు క్లియర్ గా ఈ మెమాయిర్స్ లోని కొన్ని ఎక్సర్స్ పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసింది దాన్ని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కోట్ చేశాడు. అన్పబ్లిష్డ్ మెటీరియల్ కోట్ చేయడం రూల్ 349 ప్రకారం తప్పు, కానీ పబ్లిష్డ్ మెటీరియలే కదా. సో అప్పుడు రాహుల్ గాంధీ బుక్ అంటే అభ్యంతరం చెప్తే బుక్ పక్క పెడదాం, కారవాన్ మ్యాగజిన్ లో కోట్ చేసి పబ్లిష్ చేసి నేను కోట్ చేస్తున్నా అన్నాడు. మరి ఇక ప్రాబ్లం ఏంటి? అన్పబ్లిష్డ్ కోట్ చేయొద్దు అన్నది పార్లమెంటరీ నిబంధన. పబ్లిష్డ్ కోట్ చేయొచ్చు కదా, పోనీయండి. అది పుస్తకంలో లేదు అనుకుందాం. అన్పబ్లిష్డ్ బుక్ను వాళ్ళు కోట్ చేశారు, అది రాంగ్ అనుకుందాం. కారవాన్ పేరు కేసు పెట్టండి. పెట్టారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? కారవాన్ అయితే బీజేపీకి అనుకూల పత్రిక కాదు కదా, బ్రహ్మాండం కేసు పెట్టుకోవచ్చు కదా. మీరు ఎలా పబ్లిష్ చేస్తారు లేనిది అని. సో అందులో లేదు కదా బుక్లో లేదు, మీరు ఎట్లా పబ్లిష్ చేస్తారని కేసు పెట్టండి. పెట్టారా అంటే గవర్నమెంట్ ఆల్సో నోస్ ఆ మ్యాగజిన్లో పబ్లిష్ రైట్ అని. నేనే కారవాన్ ఇది రెస్పెక్టబుల్ మ్యాగజిన్ పక్క పెడతాను. నేను స్టూడెంట్ డేస్ నుంచి చదువుతున్నాను. కారవాన్ లాంగ్ ఫార్మ్ జర్నలిజానికి పేరుగాంచిన పత్రిక అది అది మంచిదా చెడ్డదా పక్క పెడదాం. కానీ ఒక మ్యాగజిన్ ఆఫ్ హిస్టరీ, ఇప్పుడు కాదు, డేస్ నుంచి ఉన్న మ్యాగజిన్ నాకు గుర్తున్నంత వరకు. సో ఒక ప్రామినెంట్ మ్యాగజిన్, ఒక ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ లేకపోవడం వల్ల పబ్లిష్ కాని పుస్తకంలో ఉన్నది అని కోట్ చేశారు. అది తప్పైతే మీరు కారవాన్ మ్యాగజిన్ మీద కేసు పెట్టండి. అప్పుడు రాహుల్ గాంధీ కోట్ చేయడం తప్పవుతుంది. మీరు కారవాన్ మ్యాగజిన్ మీద ఏ కేసు పెట్టలేదు. కారవాన్ మ్యాగజిన్ లో కోట్ చేసింది తప్పు అని భారత ప్రభుత్వం ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. దాన్ని కోట్ చేస్తే పార్లమెంట్ లో మాత్రం అన్పబ్లిష్డ్ అంటే ఎట్లా అన్పబ్లిష్డ్? పబ్లిష్డ్ కారవాన్ మనకే కనబడుతుంది కదా వెబ్సైట్లో, మనకే వెబ్సైట్లో కనబడుతుంటే మీరు అది అన్పబ్లిష్డ్ అంటే ఎట్లా? అన్డాక్యుమెంటెడ్ అంటే ఎట్లా? గాల్వాన్ లోయలో డోక్లాంలో చైనా భారత్ విషయంలో చైనా అప్పర్ హ్యాండ్ సాధించిందా? చైనా మన దేశ భూభాగంలోకి చొరబడిందా? ఇది కదా అనుమానం. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ మోడీ అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎవరూ చొరబడలేదు, ఎవరూ చొరబడి ఉండలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు అది గూగుల్ యూట్యూబ్లో దొరుకుతుంది, అంతటా ఉన్నది. సో అప్పుడు మోడీ అన్న మాటలేదు, ఎవరు గుస్క నయ్యా అనేది అన్నాడు, కరెక్ట్గా గుర్తులేదు. మరి అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు చైనాకు. ఇప్పుడు వై ఆర్ యూ హైడింగ్ ఫ్రమ్ ఇండియా? ఎస్, చైనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఎందుకు మాట్లాడటానికి వెనుకాడుతోంది? ఎందుకంటే ఈ మాట కూడా ఎందుకు ప్రతిపక్షాలు రైజ్ చేస్తున్నాయంటే, ప్రతిపక్షాలు పదే పదే చైనా ఏజెంట్లు ఆఖరికి రాహుల్ గాంధీ చైనా అంబాసిడర్తో కలిశాడు, చైనాతో కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకుంది అని రోజు అటాక్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం బీజేపీ ఆఫీస్కి వెళ్ళి బీజేపీ నాయకులతో కలిశారు. ఈ మధ్య ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో కలిశారు. మరి కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ వద్ద ఒప్పందం కుదిరిందని మీరు ఆరోపిస్తున్నారే, మరి బీజేపీ ఆర్ఎస్ఎస్లకు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వద్ద ఏం ఒప్పందం కుదిరిందని చెప్పాలి కదా దేశానికి. కలవడం వల్లనే ఒప్పందం కుదిరితే మీరు చెప్పండి దేశానికి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్తో ఎందుకు సమావేశమయ్యారు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు? ఏం చర్చించారు? దేశానికి ఏంటి ప్రయోజనం కలిగింది చెప్పాలి కదా. ఇంతవరకు చెప్పారా? సో అందువల్ల ప్రతిపక్షాలని ప్రశ్నించే వారందరినీ చైనా ఏజెంట్లు అంటుంటే, ఆ చైనా విషయంలోనే ప్రభుత్వాన్ని నిలదీశాడు రాహుల్, లీడర్ ఆఫ్ అపోజిషన్. దానికి ఆన్సర్ లేక రూల్స్ చార్టుల దాక్కునే ప్రయత్నం, అన్పబ్లిష్డ్ బుక్ కదా అని దాన్ని అబ్జెక్షన్ చెప్తూ రైజ్ చేశారు. సో ప్రతి ఒక్కరిని ఆరోపించడం సులభం, తన వరకు వస్తే సమస్య వస్తుంది. సో నేను మాట్లాడితే కింద చైనేశ్వర్ అని కామెంట్ చేస్తారు. అయ్యా చైనా దేశంలోకి చొరబడింది, దాని సంగతి తెలిసింది అంటున్నా మేము. అంటే చైనా ఏజెంట్లు ఎవరు? ఇప్పుడు మేము చైనా సమర్థిస్తలేం, చైనా సంగతి తెలిసింది అంటున్నాం. చైనా వస్తువులను బైకాట్ చేసిన వారై వాళ్ళ చైనా FDAని ఎంకరేజ్ చేస్తున్నారు, చైనాతో ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్ పెంచుకుంటున్నారు. మరి ఇతరులందరినీ చైనా ఏజెంట్లు అంటారు. ఏంటి పాలిటిక్స్ అనేది ప్రశ్న కదా.